పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా ట్వీట్స్ చేయడం, గురూజీ అంటూ త్రివిక్రమ్ని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టడం వంటివి చేస్తూ ఉంటుంది పూనం కౌర్. హైదరాబాద్లో తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పూనం కౌర్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకి ప్రత్యేకంగా ఓ బహుమతి కూడా ఇచ్చింది పూనం కౌర్. ఆమె అందించిన కానుక సాంప్రదాయ పటచిత్ర కళను ఆధారంగా చేసుకుని ఉంది. అయితే చాలా రోజుల తర్వాత బయటి కార్యక్రమంలో కనిపించిన పూనం కౌర్ చాలా లావుగా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా కనిపించింది. ఈ క్రమంలోనే నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పూనం కౌర్ తన హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాగాలేదని, ఫుడ్ ఎలర్జీ వచ్చిందని పూనం చెప్పుకొచ్చింది. ఈవెంట్లో పాల్గొనే ముందు ఆమె ఆరోగ్యం ఏమీ బాగాలేదట, ఫుడ్ ఎలర్జీతో బాధపడుతూ ఉందట. అంతేకాకుండా ఫైబ్రోమాయాల్జియా అనే వ్యాధితో తనకి ఇబ్బందులు ఎదురయ్యాయని పూనం పేర్కొంది. తన ఆరోగ్య సమస్యల వల్లే శరీరం అలా ఉబ్బుతోందని, అందుకే అలా కనిపిస్తున్నానంటూ పూనం చెప్పుకురాగా కొందరు నెటిజన్స్ సలహాలు ఆమెకు ఇస్తున్నారు. ముందు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని సూచించారు. హైదరాబాద్లో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అదే క్రమంలో ప్రముఖ నటి పూనం కౌర్ సీఎం చంద్రబాబుకు ఒక విశిష్ట కానుక అందించారు.